హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో బచ్చల కూర ఎలా వండాలో చూసేద్దాం రండి. ఒక 5 పచ్చిమిర్చి కట్ చేసుకొని 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. తర్వాత బచ్చల కూరని నీట్గా చెత్త చెదారం లేకుండా చూసుకొని నీట్గా వాటర్తో 2-3 టైమ్స్ కడుక్కోవాలి. నీట్గా ఏరుకొని మంచిగా కడుక్కోవాలి బచ్చల కూర 2-3 టైమ్స్. ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత బచ్చల కూర వేసుకోవాలి. బచ్చల కూర ఉడికే వరకు 2 ఆనియన్స్ కట్ చేసి పక్కకు పెట్టుకుందాం. బచ్చల కూర ఉడికినాక 2 టమాటాలు కట్ చేసినవి బచ్చల కూరలో వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కర్రీ ఉడికిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని 10 మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేయాలి.